శ్రీవైనతేయం సదా వందనీయం శ్రీ విష్ణు ఆవాహనీయం त्रैलोक्य संदर्शनीयम् श्रीवैनतेयं सदा वन्दनीयं श्रीविष्णु आवाहनीयम् त्रैलोक्य संदर्शनीयं विनता विधेयं सुतालोकगेयं दासभक्ति प्रमेयम् अपराञ्जनेयम् अमृताभिधेयम् अपराञ्जनेयम् अमृताभिधेयम् श्रीवैनतेयं सदा वन्दनीयं श्रीवैनतेयं सदा वन्दनीयम् సంకల్పమే సృష్టికారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశము బ్రహ్మ సంకల్పమే సృష్టికారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశము సవతిక ధ్రువ శాప శరము వరమై తాకి జననమందెను నిత్య హరివాహనం అది గరుత్మంతం ఋగ్వేద మంత్రం అది గరుత్మంతం ఋగ్వేద మంత్రం అవతరించిన నాడే అది దాటే గగనం శ్రీవైనతేయం సదా వందనీయం శ్రీవైనతేయం సదా వందనీయం అసాధ్యమైన పనిని నా రెక్కల బలంతో సుసాధ్యం చేసుకుంటాను. అమృత కలశ సంరక్షణము కావిస్తున్నాము. ఒక పక్షి అగ్ని వాయు వలయాలను ఛేదించి దైవ సైనికులను జయించి లోహచక్రమును సమీపించినది. అమృతం అమరుల కోసం, నీలాంటి పక్షుల కోసం కాదు. శక్తి ఉంటే రక్షించుకో. ఇది నీ రెక్కలను అవలీలగా తెగ్గొట్టగలదు. ప్రయోగించు నీ వజ్రాయుధాన్ని. కాల్చుకో. నా వజ్రము కన్నా నీ పర్ణములే బలవంతములు. నేటి నుండి నీవు సుపర్ణుడు అనే పేరుతో కీర్తింపబడతావు. మరొక్క కోరిక చెప్పు. నేటి నుండి మనిద్దరం సోదరులమే కాక మంచి మిత్రులం కూడా. మన స్నేహం వర్ధిల్లుగాక. సంతోషం. కద్రువ సంతానము అమృతము ఉపయోగించక పూర్వమే దీనిని నీవు పరిగ్రహింపవచ్చును. ఆ మాత్రము సహాయము చాలును. గరుడా, నీవా అమృత కలశాన్ని కద్రువకివ్వు. నేను నా పనిలో నిమగ్నున్నై ఉంటాను. సంతోషం. గరుత్మంతా, పని సానుకూలమైనట్లేగా. ఇదిగో స్వామి, అమృత కలశం. ఇది కద్రువకివ్వడం
శాశ్వత దాస్య విముక్తిని పొందడం. నారాయణ నారాయణ, నీ వంటి కుమారుణ్ణి పొందిన వినత ధన్యురాలు. అది మాపై మీకు గల వాత్సల్యం. కాని ఇక్కడ నాకు సందేహం. సందేహమా? ఏమది? అమృత కలశం కద్రువమ్మకిస్తాను, దానిని ఇంద్రుడెలా అపహరిస్తాడా అన్నదే నా సందేహం. అదా సంగతి. అయినా బెంగపడవలసిన పని లేదు. ఇలారా. అలా చెయ్యి. ధన్యుణ్ణి మునీంద్ర. విజయోస్తు. నారాయణ నారాయణ. కొడుకు కోసమా? నువ్వెదురు చూస్తున్నది నా కొడుకు కోసమేగా. అదిగో అమృత కలశం. తెచ్చావా? వచ్చావా నాయనా? ఆగు. అక్కడే ఆగు. కనుమరిగానంటే అమృత కలశం ఎత్తుకుపోతావు. నాకు నా బిడ్డలకు లేకుండా తాగేస్తావు. ఇంద్రుణ్ణి జయించి తెచ్చిన అమృత కలశం, పైగా నీకోసం తెచ్చినది. పరుల పాలైపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? అందుకో పిన్నమ్మ అమృత కలశం. చెప్పు పిన్నమ్మ, నువ్వు నాకేమని వాగ్దానం చేశావు? ఆ మాటలు పంచభూతాల సాక్షిగా చెప్పు. గరుత్మంతా, నేను మాట తప్పని దాన్ని. నేను నీకు వాగ్దానం చేశాను. అమృత భాండం నా చేతిలో పెట్టగానే వినతకు నీకు దాస్య విముక్తి ప్రకటిస్తాను అని. వినత, గరుత్మంతా,
మీరిద్దరూ ఇప్పటి నుండి నాకు దాస్యం చేయవలసిన అవసరము లేదు. పంచభూతాల సాక్షిగా మీకు దాస్య విముక్తి ప్రకటిస్తున్నాను. నారాయణ, వస్తూనే ఎంత మంచి మాట విన్నాను. అమ్మా కద్రు, నీ మనస్సు అమృతం కన్నా తీయనిది, వెన్న కన్నా మెత్తనిది. అమ్మా వినత, ఇంకా ఇక్కడ నీకేం పని? యజ్ఞాంతంలో అవభృత స్నానం చేసినట్లు దాస్యాంతంలో పవిత్ర స్నానం చేసిరా. నీ కుమారుణ్ణి కూడా తీసుకుని వెళ్ళి. విజయోస్తు. కద్రువకు దక్కింది కలశామృతం, వినతకే తొలగింది దాస్యవ్రతం. కద్రువకు దక్కింది కలశామృతం, వినతకే తొలగింది దాస్యవ్రతం. దివిలోన నిలిచింది గరుడ ధ్వజం, అన్వర్ధనామమైపోయే ద్విజం. అది గరుత్మంతం ఋగ్వేద మంత్రం, అది గరుత్మంతం ఋగ్వేద మంత్రం. ఆ దివ్య చరితం అతివేగ భరితం, ఆ దివ్య చరితం అతివేగ భరితం. శ్రీవైనతేయం సదా వందనీయం, శ్రీవైనతేయం సదా వందనీయం, శ్రీవైనతేయం సదా వందనీయం. అమ్మా కద్రు, దేవతల తల్లి అదితికి పట్టిన భాగ్యం నీకు పట్టింది. అమృతం నీ చేతుల్లోకొచ్చింది. నీ కుమారులు కూడా దేవతల మాదిరిగా అమరులు కాబోతున్నారు. ఏదైనా శుభప్రారంభం చేసే ముందు శుచిర్భూతులై ఉండాలి. అమృతం పవిత్రమైంది. నీవు నీ బిడ్డలు నదీ స్నానం చేసి అమృతపానం చెయ్యండి. దేవతలతో సమానంగా విరాజిల్లండి. మరి ఈ భాండము? ఆలోచన ఎందుకమ్మా? ఇది నీ ఇల్లు, ఎక్కడో ఒక చోట ఉంచు. అలాగే. నాయనలారా, నదీ స్నానం చేసిరండి, అమృతపానం చేతురు గాని మీరొచ్చేంత వరకు నేనిక్కడే ఉండి ఆ తర్వాత నేను స్నానం చేసి వస్తాను. నారాయణ. నా చిట్టి తండ్రి, అమ్మ కష్టాలు కడతీర్చడానికి ఎంత కష్టపడ్డావయ్యా. ఇందులో కష్టమేముందమ్మా? పిన్నమ్మ పెట్టిన కష్టాల ముందు ఈ శ్రమ ఒక లెక్కలోది కాదు. ఇంకా ఎందుకమ్మా ఈ దుఃఖం? ఇది దుఃఖం కాదయ్యా, ఆనందం. ఆనందంతో కళ్ళు చెమర్చాయి, గుండె పరువెక్కింది. ఈ సంతోషానికి మూల కారణం నీవిచ్చిన ఆశీస్సులు, తండ్రి గారి దయ, ఆ పైన శ్రీమన్నారాయణ కరుణాపరాయణ, నా కుమారుని ఆశీర్వదించావు, కర్తవ్యంలో సఫలునిగా చేశావు. నేడు మా దాస్యాన్ని పటాపంచలు కావించావు. సర్వదా మీ పాదార విందాల మీద భక్తి నిలిచేటట్టు చెయ్యి తండ్రి. ఇదంతా అపారమైన నీ కృపా విశేషమే కదా కరుణామయ్య.
ఈతలాటం తర్వాత తొందరగా పదండ్రా, మన కోసం అమృతం ఎదురు చూస్తుందిరా. అమృతం ఎలా ఉంటుందిరా? అంటే తీయగా ఉంటుందా, చప్పగా ఉంటుందా, కారంగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, ఒగరుగా ఉంటుందా, ఉప్పగా ఉంటుందా, చేదుగా ఉంటుందా? అన్నలు మరలో మనకి అనుమానాలు ఎందుకు? ఏ తినబోతూ రుచి ఎందుకని? నిజమే రోయ్. అయితే ఆలస్యం ఎందుకు, త్వరగా పదండి, అమృతం సేవిద్దాం. అమ్మా కద్రు, అమ్మా ఎంతసేపు ఆ భాండాన్ని అలా మోస్తావు? అవిగో కుశలు, ఆ దర్భల మీద పెట్టు. అమృతం మహిమాన్వితమైంది. అలాగే. అమ్మా కలిసి ఎగిరిపోతుందమ్మా. ఎవరది? నా అమృత కలశాన్ని మాయతో అపహరిస్తున్నది. ధైర్యం ఉంటే ఎదుట నిలబడండి. ఇది మాయ కాదు, ఈ అమృత కలశం నాది. నా అమృత భాండాన్ని ఎవరు అపహరించి తెచ్చారు? ఇక్కడుంది. నా సొత్తుని నేను స్వాధీనం చేసుకున్నాను. అయ్యో అయ్యో, ఇంద్రుడు నా అమృత కలశాన్ని అపహరించుకుపోతున్నాడు. గరుత్మంతా! కద్రువా, ఇప్పుడు బాధపడి ప్రయోజనమేమిటి? ఇంద్రుడు తన అమృత భాండాన్ని తాను చేజిక్కించుకున్నాడు. అమ్మా, అమృతం అమృతం, ఒకే దర్భం మీద అమృతపు చుక్కలు. వెళ్ళండి నాయనా. అమృతం అమృతం అమృతం. ఏమైంది నాయనా?
దర్భలపైనున్న అమృత బిందువు కోసం నీ కుమారులు నాలుకలకు పని చెప్పారు. దర్భాగ్రాలు తాకి నీ కుమారుల నాలుకలు రెండుగా చీలిపోయాయి. ఇక నుండి సర్పరాజులు ద్విజిహ్వులుగా పేరు పొందుతారు. అమృత బిందువులు పడిన కారణంగా దర్భలు పవిత్రతను సంతరించుకున్నాయి. శుభాశుభ కర్మలలో కుశలు పవిత్రాలు. అమృతము దక్కలేదు, వెనుక చేసే దాస్యము మిగల్లేదు. ఇదంతా నా కర్మ. నానా, ధన్యవాదాలు సోదరా గరుత్మంత. కుమారా ఇంద్ర, అమ్మా వినుత, ఈనాడు నా సోదరుడు గరుత్మంతుడు దేవజాతికి మహోపకారం చేశాడు. అమృతం సర్పాల పాలు కాకుండా రక్షించాడు. అందులోనూ స్వార్థం ఉంది కదా నాయనా. మా దాసి విముక్తి కోసం కుమారుడి సాహసం చేయక తప్పలేదు, నీకు శ్రమ కలిగించక తప్పలేదు. నా దుస్సాహసాన్ని మన్నించు సోదరా. అన్నమాట ప్రకారం అమృత కలశాన్ని నీకు అందించగలిగాను. అవును, గరుడుని సాహసాన్ని పెద్ద మనసుతో మన్నించు. మనలో మనకు మన్నింపులేమిటి తల్లి? అమృత భాండం గరుడునకు చిక్కకుండా నేను ప్రయత్నించాను. అది నీ ఆధీనంలోనిది కదా. అయినా అమృతం మీదున్న మమకారంతో, ఇంద్రుడి నన్న అహంకారంతో సోదరుడి మీద వజ్రాయుధం కూడా ప్రయోగించాను. చెప్పనే లేదేవయ్యా, దెబ్బలేమైనా తగిలాయా నాయనా? అటువంటిదేమీ లేదమ్మా, నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. తగిలింది వజ్రాయుధం, నువ్వేమో అటువంటిదేమీ లేదంటున్నావు. అవును తల్లి, తమ్ముడి శరీరం వజ్రాయుధం కన్నా కఠినమైనది. ఆ ఆయుధం దెబ్బకి తమ్ముడి రెక్క నుండి ఒక్క ఈక మాత్రం రాలిపడింది. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు నెమ్మదించింది. అమ్మా, సోదరా, ఇక నేను వెళ్ళిరానా? అలాగే సోదరా. నమో నమః. మనమెంత రెప్పపాటు లేనివారమైనా రెప్పపాటు కాలంలో గరుత్మంతుడు అమృత కలశాన్ని అపహరించాడు. ఒకసారి అపహరణకు గురైన దీని మీద రాక్షసుల దృష్టి పడుతుంది. ఇది చేయి జారితే స్వర్గసింహాసనం శాశ్వతంగా చేయి జారిపోతుంది. సేనాధిపతి, రక్షణ మరింత పెంచండి, సైనికులను హెచ్చరించండి. చిత్తం.